రవి గారు, రవి అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, బట్ రేలా రవి అంటే ఖచ్చితంగా అందరూ గుర్తుపడతారు. మన ఏరియా నుండి అంత గొప్ప స్టేజ్ వరకు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారండి? అంత ఫేమ్ ఎలా వచ్చిందంటారు? అంటే అక్కడ దాకా వెళ్ళడానికి ముఖ్య కారకుడు చాకటి రవణ, ఓకే, చాకటి రేలా రవణ, తర్వాత నాగనాథ్ అన్న, ఓకే, మిశ్రం నాగనాథ్ అన్న. అంటే నేను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి చేస్తుండే అప్పుడు, భజన్స్ కానీ ఐటీడీ ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్న ఈవెంట్లు చేస్తుండే. అప్పుడు అంత ఐడియా లేదు. అయితే నాగనాథ్ అన్నకు రవణ ఫోన్ చేసిండు, లేదు ఇట్లా రేలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎవరైనా ఉన్నారా సింగర్స్ అంటే అన్నకు అడిగితే అన్న చెప్పిండు. నేనేం రిఫర్ చేశారు. అయితే చెప్తే రవి అని అబ్బాయి ఉన్నారు, ఒకసారి అడగండి అని అంటే నాగనాథ్ అన్న ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి రవి ఒక పాట పాడరాని అన్న. పాట పాడితే ఏ పాట అని అన్న అంటే నేను ఏదో డెంసా సాంగ్స్ నైట్ వెళ్తుండే, మేము పాటలు పాడుతుండే డెంసా పెళ్ళిళ్ళలో. అప్పుడేమో ఒక పాట పాడినా, ఆ సాంగ్ పాడితే అరే ఇదే పాట నువ్వు నేను ఫోన్లో పాడిపిస్తా, నువ్వు పాడాలి అని అంటే రవాణా అని పిలిచిండు. పిలిచి మనం అంజీ సైట్ వెళ్ళినాం. రవాణా, నేను, నాగనాథ్ అన్న అక్కడ వెళ్ళి డైరెక్టర్ సార్తో మాట్లాడి ఆ ఫోన్లో పాటలు పాడిపించిండు. ఓకే, అప్పటి నుంచి అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత నేను ఒక 10 పాటలు పాడినా. 10 పాటలు పాడితే సార్ అన్నాడు, అరే నువ్వు రావాలరా బాబు అని అంటే సరే సార్ అని. అప్పుడు వెళ్ళినాం. వెళ్తే అక్కడ పాడిపించిండు సార్. పాడిపించిన తర్వాత నేను పాడితే వాళ్ళకు మా రిథమ్స్ డెంస రిథమ్స్ మాయి అంటే వాళ్ళకు రిథమ్స్ రాకపోతుండే. సార్ మరి రిథమ్స్ రాకపోతున్నాయి సార్ రావు అని అంటే నేను పాడతలేనేమో సార్ మంచిగానే అంటే, అది నువ్వు మంచిగా పాడుతున్నారు కానీ ఈ రిథమ్స్ డోల్స్ ఎవరైనా కొట్టేవాళ్ళు ఉంటారా అని అంటే, అవును సార్ మా నాన్న మా చిన్నబాబు ఉన్నారు అంటే నా కూడా డోల్కి సామ్రాట్, అతను తీసుకుపోయినా మా కాకని. తీసుకుపోతే అక్కడ మస్తు హైలైట్ అయింది, సూపర్ అయింది. సెలెక్షన్ అయినా ఒక ఫైనల్ దాకా వెళ్ళిన, సూపర్. తర్వాత అది అయిన తర్వాత ఉదయభానక్కతో, శ్రీహరి హీరోతో అంటే చాలామందితో మాట్లాడినాం. మళ్ళీ అదైన తర్వాత థమ్స్ అప్ థండర్ సురేష్ సార్ గారికి అసిస్టెంట్గా ఉండే. థమ్స్ అప్ థండర్ మహేష్ బాబు ప్రోగ్రామ్, అది థమ్స్ అప్ థండర్, అది గోరంత దీపం కొన్ని సీరియల్స్లో కూడా అవకాశాలు వచ్చినాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి. మరి సీరియల్స్లో అవకాశం వచ్చిందని చెప్తున్నారు, మీరెందుకు మీరెందుకు వెళ్ళలేదు? ఇక్కడ సాంగ్స్లోనే ఉందాం అనుకున్నారా? సాంగ్స్లోనే కాదు, అంటే నాకు అమెరికా వెళ్ళాలి అప్పుడు అనే చాలా పెద్ద థాట్ ఉండే. అయితే అవకాశం వచ్చింది. వందే మాత్రం శ్రీనివాస్ సార్ ఏమో సెలెక్ట్ చేసిండు. వందే మాత్రం శ్రీనివాస్ సార్, గోరంటి వెంకన్న సార్, సుధలా ప్రోగ్రామ్ అమెరికాలో జరుగుతుందా సార్? యుఎస్లో. అంటే కొన్ని ఈవెంట్స్ కోసం అక్కడ పిలుస్తుండే అన్నట్లు వీళ్ళని. అయితే అప్పుడు నాకు అవకాశం వచ్చింది, కానీ ఆ అవకాశాన్ని నేను అప్పుడు పెళ్ళి అవకాశం వచ్చింది. ఇప్పుడు చెప్పిన అంటే మా మిస్సెస్కి చెప్పిన, ఇట్లా అవకాశం వచ్చింది నేను వెళ్ళాలి అని అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ ఉండేనా అండి? అప్పుడు మ్యారీడ్ కాకముందు. అంటే కాకముందు. ఇప్పుడు ఒక ఏప్రిల్కి పెళ్ళి పెట్టుకొని నువ్వేమో యుఎస్ఏ వెళ్తావు, అమెరికా వెళ్తావు, ఇట్లా తిరుగుతూ ఉంటావా అనేసరికి అది అవకాశం పోయింది. అవకాశం పోతే మళ్ళీ నేను వెళ్ళలేదు.